నమస్తే. తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ 7th క్లాస్ పాఠ్యాంశాలలో సోషల్ సైన్స్ పాఠ్యభాగం నందు 5వ పాఠ్యభాగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. 5వ పాఠ్యభాగం ఏంటి అంటే ఉమెన్ చేంజ్ ద వరల్డ్. స్త్రీలు ఏ విధంగా ప్రపంచాన్ని మారుస్తున్నారు అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఇందులో ముఖ్యంగా పూర్వ పాఠ్య భాగాల్లో మనం ఏం నేర్చుకున్నాము, స్త్రీలు చేసేటువంటి ఇంటి పనులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాము అన్నదాన్ని మనం గమనించాము. అదేవిధంగా వారు చేసే పని పురుషులతో సరిచూసినట్లయితే చాలా భిన్నంగా ఉంటుంది అన్నది కూడా మనం గ్రహించాము. వారికి పని గంటలతో సంబంధం లేకుండా నిరంతరం పని ఉంటూనే ఉంటుంది అని మనం తెలుసుకోగలిగాం. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళు పని గంటలు లేకపోవడానికి గల కారణము వాళ్ళు చేస్తున్నది ఒక కుటుంబ బాధ్యత. వాళ్ళు కుటుంబాన్ని ఎల్లవేళలా సరైన స్థాయిలో నడిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి టైం పీరియడ్ అనేది లేదన్నది మనం గ్రహించగలిగాము. అదేవిధంగా ఈ చాప్టర్లో చూసినట్లయితే మనము ముఖ్యంగా మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఇంటి బయట నిర్వహించే పనుల గురించి తెలుసుకుంటున్నాము. పురుషుల కంటే స్త్రీలకు కొన్ని పనులు ఏ విధంగా సరిపోతాయో అనేది మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా వాళ్ళు సమానత్వం కోసం చేసినటువంటి అనేక కష్టాలు లేదా ఉద్యమాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఇంకా చెప్పాలి అన్నట్లయితే స్త్రీ విద్య ఏదైతే ఉందో దానివల్ల వారు పొందినటువంటి లాభం ఏంటి, అదేవిధంగా ఇప్పటికీ పొందుతున్న అవకాశాలు ఏంటి అన్న దాని గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా స్త్రీ వివక్ష అనే దానిపై వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని గురించి కూడా మనం ఇందులో అర్థం చేసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, ఒక స్కూల్లో టీచర్ వాళ్ళ స్టూడెంట్స్కి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఫార్మర్ కానీ, ఫ్యాక్టరీ వర్కర్ కానీ, నర్స్ కానీ, అలాగే సోషలిస్ట్ కానీ, సైంటిస్ట్ కానీ, పైలట్ కానీ, లేకపోతే ఇంకేదైనా వర్కర్ అవ్వచ్చు. వాటన్నిటికీ సంబంధించి కొన్ని బాక్సులు ఇచ్చి విద్యార్థులని ఆ బాక్సులో బొమ్మల్ని గీయమని అడిగారు. వాళ్ళు ఏ విధమైనటువంటి బొమ్మలు గీశారు, ఎలా గీశారు అనేది మనం దీని గురించి త్వరలో చర్చించుకుంటాము. అంతకన్నా ముందుగా మనం చూస్తే ముఖ్యంగా మన దేశంలో 83.6% స్త్రీలందరూ కూడా అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే వ్యవసాయ ఆధారిత పనుల్లో వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. అయినప్పటికీ కూడా మనం ఫార్మర్ అనగానే జెండర్ అనేది చూసినట్లయితే ముఖ్యంగా మేల్కి ఎక్కువగా మెన్కి మనం కంపేర్ చేస్తూ ఉంటాం. ఫార్మర్ అనగానే వ్యవసాయదారుడు అంటాం, వ్యవసాయదారిణి అనే రకంగా రాదు కదా, ఇప్పటి వరకు లేదు వాస్తవానికి చెప్పాలంటే. కానీ నిజానికి చూసినట్లయితే ఉమెన్స్ అందరిలో అంటే మొత్తంలో 83.6% మంది ఇంకా వ్యవసాయ వృత్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇందులో మార్పు రాలేదు అన్నది ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. ఇక చూసినట్లయితే మనము ఉన్న అవకాశాలు ఏంటి, లక్ష్యాలు లేకపోతే అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉన్న అవకాశాలు చాలా తక్కువ, అంచనాలు ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు దృఢంగా కూడా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో ఆ ఎక్సర్సైజ్లో స్టూడెంట్స్ అందరూ ఎలాంటి బొమ్మలు గీశారన్నది మనం చూస్తే ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నర్సెస్, వాళ్ళన్నిటికి సంబంధించినేమో స్త్రీల బొమ్మలు గీయడం జరిగింది. నర్సెస్కి సంబంధించి, ఆర్మీ ఆఫీసర్స్కి సంబంధించిందేమో పురుషుల బొమ్మలు గీయడం జరిగింది. నిజానికి చెప్పాలంటే దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎలా అనుకుంటున్నారు, చిన్న చిన్న పనులు ఏదైతే సర్టైన్ జాబ్స్ కొన్ని మాత్రమే స్త్రీలు చేయగలరు అనేటువంటి ఒక విధానం వాళ్ళ మనసులో కలిగి ఉండడం వల్ల, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ని చూస్తూ రావడం వల్ల వాళ్ళు కొన్ని వాటినే ఎంచుకోవడం జరిగింది. లైక్ నర్సెస్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, కొన్ని సో అట్లాంటివన్నీ ఎంచుకోవడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నమ్మేది ఏంటి అంటే నర్సెస్కి అయితే ఈ స్త్రీలందరూ కూడా బాగా సూట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది. పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చక్కగా
నిదానంగా, అప్రమత్తంగా వాళ్ళు పని చేయగలుగుతారు అనే అభిప్రాయం వాళ్ళకుంది. సో, ఇదంతా కూడా ఏంటి, ఒక స్త్రీ తన ఇంట్లో తీసుకునేటువంటి పని బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి ఈక్వల్‌గా ఉండే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో వచ్చినటువంటి నిర్ణయం అన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ టెక్నికల్ మైండ్‌సెట్ అనేది ఏదైతే ఉందో అది స్త్రీలకి అంతగా అవసరం ఉండకపోవచ్చు. లేకపోతే వాళ్ళు అంత క్యాపబుల్ కాదు. వాళ్ళు టెక్నికల్ థింగ్స్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు జనరల్ థింగ్స్ ఏవైతే ఈ యొక్క చిన్న చిన్న పనులుంటాయో వాటిలో కంపేర్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పనులే ఎక్కువగా బాగా చేయగలుగుతారు అనేటువంటి అభిప్రాయం అనేది ఉండిపోవడం వల్ల సర్టెన్ జాబ్స్‌కి రిలేటెడ్‌కి మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్‌లో బొమ్మల్ని గీయడం జరిగింది లేడీస్‌కి సంబంధించి. సో, మీరు చూసినట్లయితే వీటన్నిటిని కూడా మనము మూస పద్ధతులుగా పరిగణించలేమంటారా? చెప్పండి. చాలామంది ఇంకా ఈ మూస పద్ధతుల్లోనే ఉన్నారు అని మనకి ఇప్పటికీ అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ మూస పద్ధతుల వల్ల మాత్రమే స్త్రీలకి సరైనటువంటి ప్రాతినిధ్యం అన్ని రకాల పనుల్లో, అన్ని రకాల రంగాల్లో ఇప్పటికీ రాలేదండి. సో, వీటన్నిటిని అధిగమించి అతి కొద్ది మంది కొన్ని కొన్ని ప్రాంతాలను చేరుకొని కొన్ని కొన్ని శిఖరాలను అధిరోహించడం కూడా జరిగింది. అవన్నీ మనం తెలుసుకుంటాము. కాకపోతే ఒక పురుషుడికి ఇచ్చేటువంటి లేదా బాలుడికి ఇచ్చేటువంటి అవకాశాలతో కంపేర్ చేసినట్లయితే స్త్రీ కానీ బాలిక కానీ తక్కువ అవకాశాన్నే పొందుతుంది ఇప్పటి వరకు అన్నది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అన్ని ఫ్యామిలీస్‌లో చెప్పాలంటే ఎడ్యుకేషన్‌కి ప్రాధాన్యత అనేది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒకవేళ ఇచ్చినా కూడా వెంటనే వాళ్ళ స్కూలింగ్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి మ్యారేజ్ చేసి పంపించేసేయాలి అనే అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఒక మూస పద్ధతులుగా మనం పరిగణిస్తాము. ఈ మూస పద్ధతుల్ని ఏ విధంగా మనం తరిమి కొట్టొచ్చు అనంటే స్త్రీలు వాళ్ళంతట వాళ్ళు అనేక రకాల సహాయం పొందుతూ కావచ్చు, లేకపోతే వాళ్ళు పూర్తిగా వాళ్ళ హక్కుల కోసం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కాకపోయినా రేపైనా సరే పూర్తిగా మనకి దూరమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా స్త్రీలు కూడా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నది మనం గ్రహించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమరు జార్ఖండ్‌లో ఆ స్త్రీ జార్ఖండ్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంజిన్ డ్రైవర్ అన్నమాట. ఓకే. ఈ యొక్క వుమెన్ ఇంజిన్ డ్రైవర్ అనేవారు నార్థన్ రైల్వేస్‌లో తీసుకోవడం జరిగింది. 27 ఇయర్స్ ఓల్డ్ వుమెన్ లక్ష్మీ లాక్రా. ఓకే. ఈ స్త్రీ తీసుకున్నటువంటి స్టెప్ అనేది చాలా గొప్పది. ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు చదివివ్వడం కోసం. అనేక సందర్భాల్లో తాను అనేక యుద్ధాలు తన కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు, తన అంతర్గతంగా కావచ్చు ఎదుర్కొన్న తర్వాత తాను ఈ యొక్క పోస్ట్‌లో స్థిరపడడం జరిగింది. ఇది ఒక గుడ్ అచీవ్‌మెంట్ కదండీ. స్త్రీ అసలు చదివే సాధ్యం కాదు, చదివే వద్దు అనుకుంటున్నటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు నడవడం అనేది ది గ్రేట్ అని నేను చెప్పవచ్చు ఇక్కడ. అదేవిధంగా స్త్రీలకే కాదు కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే పురుషులకి లేదా బాలురకు కూడా అనేక రకాల ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి, అంచనాలు. ఈ అంచనాలు అనేవి ఎలాగ క్రియేట్ అయి ఉన్నాయంటే మనం చూసే ఉంటాం. పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆది నుంచి అనేక రకాల మూమెంట్స్‌ని బట్టి అంటే పెంపకాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఏ రకమైన పనులు నిర్వర్తిస్తున్నారు అనే దాన్ని గ్రహిస్తూనే కావచ్చు, అనేక రకాలు కావచ్చు. కొన్ని మూస పద్ధతులు బాలురకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోరీ చూసినట్టయితే జేవియర్ అనే కుర్రోడు, ఈ కుర్రోడు తను 10th పాస్ అయ్యాడు. 10th పాస్ అయినప్పుడు తనకి ముఖ్యంగా బాగా ఇష్టమైన సబ్జెక్టులు హిస్టరీ కావచ్చు, లేకపోతే లాంగ్వేజెస్ వీటన్నిటిలో కూడా మంచి మార్క్స్ సాధించాడు. కానీ మ్యాథ్స్, సైన్స్ అంటే తనకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఇక్కడ మనం గ్రహిస్తాం. అలాంటి సందర్భంలో ఓకే. సో, ఇక్కడ తను ఏమనుకుంటాడంటే తను మ్యాథ్స్, సైన్స్ కాకుండా తను ఆర్ట్స్‌లో చేరదామని అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్‌ని సంప్రదించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమో లేదు నాన్న మ్యాథ్స్, సైన్స్‌లోనే నువ్వు ఉంటే బాగుంటుంది. నువ్వు చాలా చక్కగా గ్రో అవుతావు. తర్వాత రేపొద్దున నీకు మంచి అవకాశాలు, జాబ్ మార్కెట్ అంతా కూడా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు.
కానీ తనకి మాత్రం ఏమాత్రం మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ కూడా ఇష్టం లేదు. తను హెసిటేట్ చేస్తూ ఉంటాడు తన తల్లిదండ్రులకు చెప్పడానికి. ఏ రకంగా నేను ముందుకెళ్ళగలను అని. సో ఇట్లాగా అబ్బాయిలైతే ఈ రకమైనటువంటి సబ్జెక్టులు తీసుకోవడమే బెటరు. ఆర్ట్స్ అనేవి పెద్దగా పనికిరావు. ఆర్ట్స్ అనేవి అమ్మాయిలు తీసుకోవడం బెటరు అనేటువంటి అభిప్రాయాలతో కూడా ఆ రోజుల్లో కొంతమంది ఉండడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే కేవలం స్త్రీలకే కాదు, పురుషుల పట్ల కూడా కొన్ని మూస పద్ధతులు సమాజం క్రియేట్ చేయబడి ఉన్నది అన్నది మనం గ్రహించవచ్చండి. ఇక విద్యని నేర్చుకోవడం అనేది ఎందుకు? లెర్నింగ్ ఫర్ చేంజ్. మీరు చూసినట్లయితే ఈ విద్య అనేది మార్పు కోసం. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడం అనేది ఈ రోజుల్లో ఎవరైనా చూసినట్లయితే గమనిస్తే ఇదంతా సహజం. ప్రతి ఒక్కళ్ళు పాఠశాలకు వెళ్తారు, నేర్చుకుంటారు. అలా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఏదో ఒక వృత్తిలో స్థిరపడతారు అనేది మనం ఈ రోజుల్లో అనుకుంటుంటాం. కానీ పూర్వం ఇదంతా సాధారణమైనది కాదండి. చాలామంది పిల్లలు స్కూల్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. వెళ్ళేవారు కాదు, వెళ్ళనిచ్చేవారు కూడా కాదు. అటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇవాళ మనం అనుకుంటున్నాము విద్య అనేది అందరి హక్కుగా భావిస్తున్నాము, అందరం చదువుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అప్పటి నుంచి చూసినట్లయితే ఈరోజు చాలా మార్పు మనం సాధించినట్టే. ఇంకా మార్పు చాలా అవసరం ఉంది. బట్ ఇప్పటి వరకు వచ్చిన మార్పు చాలా అద్భుతమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే మీరు చూసినట్లయితే విద్య అనేది కేవలం అబ్బాయిలకి మాత్రమే అవసరం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, అమ్మాయిలకి, బాలికలకు కావచ్చు, వీళ్ళందరికీ అంతగా విద్య అనేది అవసరం ఉండదు. వాళ్ళు కేవలం ఈ యొక్క పురుషుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారనే అభిప్రాయం మాత్రమే ఉంటుండేదండి. ముఖ్యంగా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఏం నేర్చుకునేవారంటే ఈ యొక్క విద్యను నేర్చుకునేవారు. ఏది పాటరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, కుండలు తయారు చేసేటువంటివి, అదేవిధంగా కుట్లు, అల్లికలు, ఇంట్లో సంరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన పనులు మాత్రమే ఆడపిల్లలకు నేర్పించేవారు. కానీ ఇంకా ఏ రకమైనటువంటి పనులు వాళ్ళకి నేర్పించేవారు కాదు. ఏదైనా మేజర్గా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళని సహాయార్థం ఉపయోగించుకునేవారే. కానీ ఫైనల్గా వాళ్ళు ఒక ఫైన్ ప్రొడక్ట్ని తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వినియోగించేవారు కాదు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ కుండలు చేసేటువంటి వాళ్ళ ఇంట్లోనే ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఏం చేసేవారు, మట్టిని మొత్తం కూడా తవ్వుకొని వచ్చేవారు. ఆ మట్టిని ఉపయోగించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు ఈ కుండల్ని తయారు చేస్తూ ఉండేవారు. ఆ రకంగా చూసినట్టయితే వాళ్ళు ఏదో ఒక రకంగా సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకి వృత్తి అనేది మనం అంటించడం లేదు. ఇక్కడ పాటర్స్ అంటే కేవలం మనం ఆ కుండ తయారు చేసిన, చివరిగా కుండ తయారు చేసిన వ్యక్తిని మాత్రమే మనం గమనిస్తున్నాము. సో కానీ ఇక్కడ ఎంతో శక్తి సామర్థ్యాలు ఆడవాళ్ళు కూడా వినియోగిస్తున్నారు అన్నది మనం పూర్తిగా విస్మరిస్తూ ఉంటామన్నమాట. ఇక చూసినట్లయితే 19th సెంచరీ, ఈ 19వ శతాబ్దం ఏదైతే ఉందో ఆ సందర్భంలో మాత్రమే కొత్త ఐడియాస్ అనేవి రావడం జరిగిందండి. అంటే ఒక ప్రత్యేకతని మనం విద్యకి ఇవ్వడం జరిగింది. ఆ ఆలోచన మార్చుకుంటూ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అవసరం అనేటువంటి విధానం అనేది అప్పుడే చిన్న చిన్నగా ప్రారంభమైందనమాట. అప్పుడు స్కూల్స్ కట్టించడం జరిగింది. కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మాత్రమే స్కూల్కి వెళ్ళడం జరిగేది. అప్పట్లో కూడా అయినప్పటికీ కొన్ని వర్ణాల వారు, కొన్ని జాతుల వారిని స్కూల్ వైపు తిరగనిచ్చేవారు కూడా కాదనమాట. సో అలా కూడా అయినప్పటికీ ఒక రకంగా పూర్వంతో కంపేర్ చేసుకుంటే కనుక మూమెంట్ అనేది జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చెప్పాలంటే చాలామంది పిల్లలందరూ కూడా వాళ్ళు చిన్న చిన్నగా అప్పుడే ఇంకా రాయడము, చదవడము, నేర్చుకోవడం అనేది ఈ స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడే జరిగిందన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా అయినప్పటికీ ఆ స్కూళ్ళు పెట్టినప్పటికి కూడా ఈ చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే వెళ్తున్నా అది కూడా ఎక్కువగా ఒప్పుకునేవారు కాదనమాట. కేవలం పనులు చేసుకోవడం వరకు మాత్రమే అది ఒక ప్రత్యేకత, ఇంపార్టెన్స్, లేకపోతే అదే మాకు కావాలి అన్నట్టుగా వ్యవహరించేవారు తప్ప విద్యకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఏదైనా కొత్తలో ఎక్కువ మంది అంత ఇంట్రెస్ట్ చూపరు కదండి. సో ఆ విధంగానే జరిగింది అప్పట్లో. ఇంకా తర్వాత ఈ యొక్క స్త్రీ విద్య ఏదైతే ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.
సో అప్పటికి స్కూల్స్ ఉన్నప్పటికి కూడా కొంతమంది చిన్న చిన్నగా స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నప్పటికి కూడా స్త్రీ విద్యకు కూడా తక్కువ ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఇంకా వచ్చేటప్పటికి చాలామంది కూడా ఈ యొక్క విద్యను నేర్చుకోవాలని ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారండి. వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడానికి మాత్రమే చాలా ఇబ్బందులకి గురైన సందర్భాలు చాలా ఉన్నాయండి. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఈ ఆడవారు విద్య నేర్చుకోవడానికి ఎంతో సాహసోపేతమైనటువంటి చర్యని చేసి వాళ్ళు సాధించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మనకి రమాబాయి గారు, ఆమె 1858 సంవత్సరం నుంచి 1922 సంవత్సరం వరకు ఉన్నారు. ఆమె చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనటువంటి కృషి అండి. ఈ యొక్క స్త్రీ విద్యకి సంబంధించి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి. ముఖ్యంగా ఆమె కూడా ఏ స్కూల్కి వెళ్ళలేదు. అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి చదవడము, రాయడము ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. అందుకే ఆమెకి పండిత అనే బిరుదు ఇవ్వడం జరిగిందండి. ఆమె ఎందుకంటే సాంస్క్రిట్ కూడా రాయగలదు, చదవగలదు. సో ఈ సాంస్క్రిట్ అంటే సంస్కృతం అండి. కేవలం ఒక భాషలోనే కాకుండా అనేక భాషలపై పట్టు పొందడం వల్ల ఆమెకి ఆ సందర్భంలో పండిత అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి ఒక అచీవ్మెంట్గా పరిగణించడం జరిగిందండి. ఎందుకంటే ఆ సందర్భంలో కనీసం ఒక స్త్రీ చదవడం, రాయడం దానికే అర్హత లేదు అనేటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఈ పండిత అనే అవార్డు పొందేంతగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు. సో ఆ తర్వాత తను ఈ యొక్క కేడ్గావ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో పూణేకి దగ్గరగా 1898 ప్రాంతంలో ఆమె ఒక మిషన్ని స్థాపించడం జరిగింది. దాని ద్వారా పేద ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మరియు వితంతు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేవలం వాళ్ళు కొన్ని పనులు మాత్రమే చేసుకునేవారు కాకుండా సుస్థిరంగా వారు చదువుకొని అభివృద్ధి చెందాలనేటువంటి అభిప్రాయంతో ఆమె సంస్థని స్థాపించడం జరిగింది. వారి కోసం ఎన్నో పాటలు పాడడం జరిగిందండి. అదేవిధంగా కేవలం చదివే కాకుండా అనేక రకాల నైపుణ్యాలని అందించడం జరిగింది. ఉదాహరణకి వడ్రంగి పనుల్లో కావచ్చు, లేకపోతే మనకి ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వాళ్ళందరినీ ఎంతో నిష్ణాతులుగా తయారు చేయడం జరిగింది. అది మనం ఈ రోజుకి కూడా వడ్రంగి పనుల్లో కానీ ప్రింటింగ్ ప్రెస్కి రిలేటెడ్కి సంబంధించినవి కూడా ఈ రోజుకి కూడా మనం వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వము. అయినప్పటికీ ఆ రోజుల్లోనే అంత గొప్పగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇదంతా కూడా ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించింది. రమాబాయి అంటే ఆమె కూతురుతో తీసినటువంటి ఫోటో అండి ఇది. సో ఈ రకంగా మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో ఎంతో కొంతమంది స్త్రీలు ప్రయత్నించడం జరిగింది కాబట్టి ఆ మూమెంట్ అనేది అందుకోవడం జరిగిందండి. ఇక చూసినట్లయితే ఈ రాయటము, చదవడము అనేది స్త్రీలకి రావడం వల్ల వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక తప్పులు, ముఖ్యంగా స్త్రీల పట్ల జరిగేటువంటి తప్పుల గురించి వాళ్ళు ప్రశ్నించడం మొదలెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా వాళ్ళు అనేక రకాల కథలు, అలాగే స్వీయ చరిత్రలు రాయడమే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అసమానతలు, వాటన్నిటి గురించి వాళ్ళు అనుభవించిన వాటిని ఒక కథల రూపంలో కానీ అనేక విధానాల్లో ప్రజలకి అందించేందుకు ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా కేవలం స్త్రీల గురించే కాకుండా పురుషులు మరియు స్త్రీలు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా పరుచుకోవచ్చు అనే దానిపైన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారండి. దీన్ని పరిగణించిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. సో రోకియా సఖావత్ ఈమె 1880-1932 మధ్యకాలంలో జీవించినటువంటి ఆమె ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి, అంటే ధనవంతుల కుటుంబంలో జన్మించడం జరిగింది. వాళ్ళకి చాలా భూములు, ఆస్తులుగా కలిగి ఉన్నారు. ఆమెకి ఉర్దూ చదవడం వచ్చండి. ఉర్దూ అనేది మనకి ఈరోజు హైదరాబాద్లో కూడా ఉందండి. ముఖ్యంగా అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, బట్ హైదరాబాద్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. సో అయినప్పటికీ కూడా ఆమెని బంగ్లా కానీ ఇంగ్లీష్ కానీ చదువుకోవడానికి వాళ్ళ పెద్దలు అంగీకరించేవారు కాదనమాట. ఒక పక్క ఉర్దూ చదవడం రావడమే గొప్ప విషయము,
ఇంకా ఇది ఎందుకు అనే అభిప్రాయంతో ఉండి ఉండొచ్చు బహుశా. అందువల్ల ఈ అభిప్రాయాలతో ఆమెని అడ్డుకునేవారనమాట చదువుకోనివ్వకుండా. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఈ లాంగ్వేజ్ స్త్రీలకు వచ్చినట్లయితే వాళ్ళ ఆలోచన తీరు అనేది మారిపోయి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి వాళ్ళు సరైన స్థాయిలో ఉండరేమో అనేటువంటి అభిప్రాయంతో అంతగా అవకాశాన్ని ఇచ్చేవారనమాట. అందుకే ఈ స్త్రీలకి ఈ విద్య అనేది మంచిది కాదన్న అభిప్రాయంతో ఉండేవారు. సో అందుకే ఎక్కువగా ఏం చేసేవారంటే ఇంగ్లీష్ని అబ్బాయిలకి మాత్రమే చదువుకొనిచ్చేవారనమాట. మిగిలిన వారు చదువుకోవడానికి అర్హులుగా పరిగణించేవారు కాదు. అయినప్పటికీ ఈమె ఏం చేసిందంటే వాళ్ళ అక్క, అన్న సహాయంతో ఈ బంగ్లా, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత తను ఒక రచయితగా మారడం జరిగింది అలా నేర్చుకోవడమే కాకుండా. సో ఇంకా చూసినట్లయితే 1905 సంవత్సరంలో ఆమె సుల్తానాస్ డ్రీమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథని రాయడం జరిగింది. ఆ కథ తన ఇంగ్లీష్ స్కిల్స్ని తెలియజేస్తుంది. ఇంకా తను ప్రాక్టీస్ చేయడం ద్వారా ముందుకు వెళ్ళాలనే అభిప్రాయంతో ఆ కథను రాయడం జరిగింది. సో అప్పటికి ఆమెకి 25 సంవత్సరాలు ఉన్నాయండి. ఈ స్టోరీ ఏంటంటే ఇది మొత్తం కూడా స్త్రీలు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారు అనే దానిపైన ఒక కళని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సుల్తానా అనే అమ్మాయి ఆ ఏదైతే ఆ కథ రాశారో ఆమె, ఈ రోకియా అనే ఆమె కథ రాశారు కదా, ఆ కథలో సుల్తానా అనే ఆమె మెయిన్ క్యారెక్టర్. ఈ సుల్తానా అనే ఆమె ఈ లేడీ ల్యాండ్ అనే దానికి వెళ్ళి ఉంటారని, అక్కడ జరిగినటువంటి వింతలు, విడ్డూరాలు, అక్కడ జీవన విధానం ఎలా ఉండేది స్త్రీలకి అనే దాని గురించి ఇది ఎక్కువగా వివరించేదనమాట. అప్పటికి ఆ కళలో ఏమంటే పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ అంటే మహత్తరమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారని, వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి స్వేచ్ఛ కలిగి ఉంటారని, వాళ్ళు చదువుకోవచ్చు, రాయొచ్చు, ఏది చేయాలనిపిస్తే చేయొచ్చు అనేటువంటి ఒక కళ అనమాట అది. అప్పటికే ఈ స్త్రీలందరూ కూడా ఈ ఫ్లయింగ్ కార్స్ అంటే గాలిలో ఎగిరేటువంటి కార్స్, విమానాలని నడుపుతూ ఉంటారని ఊహించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉండే అబ్బాయిలందరూ కూడా ఏకాంతానికి అంటే వారు స్త్రీలకి దూరంగా ఉండేటట్లుగా కానీ, లేకపోతే వారు సపరేట్గా ఉండడం కానీ జరిగేటట్లుగా ఊహించడం అనేది జరిగిందనమాట. సో ఇదంతా కూడా ఇది ఒక కళ అనమాట. ఈ కళని తన చెల్లెలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కళ నుంచి ఆమె బయటకు వచ్చినట్టుగా ఈ కథను ఎండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కథలో ముఖ్యంగా చూసినట్లయితే మీరు స్త్రీలు లేడీ ల్యాండ్ అనేది మేజర్గా ఒక ఏరియా. ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు ఏ విధంగా ఉంటారనేది అప్పుడు ఆమె రాసే సమయంలో స్త్రీలకి కనీసం చదువుపై ప్రాధాన్యతే లేదు అసలు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ సందర్భంలో ఆమె ఆ రకంగా ఊహించి ఒక కథని రాయడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అంతేకాకుండా ఆమె చాలా అద్భుతంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి సహకరించిందండి. 1910లో ఆమె స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం తన సొంతంగా ఒక స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఆమె నడిపిస్తూ ఉంది. ఏదైతే ఆమె కలగందో ఆ కలగలిగినటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం చాలా ప్రయత్నించడం జరిగింది. సో ఈ కోల్కతాలో ఉన్నటువంటి స్కూల్ ఈ రోజుకి కూడా దిగ్విజయంగా నడుస్తూనే ఉన్నదని తెలుసుకోవడానికి మనం చాలా గర్వించదగిన విషయం అండి. సో ఇది ఈ లేడీ ల్యాండ్ అనే కథ గురించి, రోకియా సెఖావత్ గురించి. ఇక చూసినట్లయితే అదేవిధంగా ఇంకొక గొప్ప మనిషి గురించి మనం తెలుసుకోబోతున్నాము. రషుంధారీ దేవి 1800 నుంచి 1890 ప్రాంతంలో జీవించినటువంటి ఈ మనిషి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వెస్ట్ బెంగాల్లో అప్రాక్సిమేట్లీ 200 years అగో జరుగుతున్నటువంటిది ఇది. సో ఆమె కూడా ఒక స్వీయ చరిత్రను రాయడం జరిగిందండి బంగ్లాలో. సో ఈ యొక్క పుస్తకం పేరు అమర్ జీవన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది మొట్టమొదటి స్త్రీ రాసినటువంటి స్వీయ చరిత్ర, ఒక స్త్రీ చేత రాయబడినటువంటి స్వీయ చరిత్ర అమర్ జీవన్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిది ఇది. సో ఈ విధంగా ఒక ఇండియన్ ఉమెన్ రాయడం అనేది మొదటిదండి. సో ఈ రుషుంధారీ దేవి అనే ఆమె గృహిణిగా ఉండేవారు. ఒక అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి కుటుంబం నుంచి వారు రావడం జరిగింది. సో అప్పట్లో ఏం జరిగేదంటే ఆడవాళ్ళు లేదా భార్య గనక విద్య నేర్చుకుంటే భర్తకి చాలా అపశకునమని భావించేవారు. అందువల్ల ఎక్కువగా స్త్రీలను చదువుకొనిచ్చేవారు కాదండి. సో అదేవిధంగా ఆమెకి వితంతువుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
స్త్రీ గనక చదువుకుంటే అనే అభిప్రాయంతో ఉండేవారు. అంటే భర్తకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక మూఢనమ్మకంతో మూస పద్ధతిలో ఉండేవారనమాట. సో, అయినప్పటికీ ఆమె ఏంటి చాలా సీక్రెట్‌గా ఆమె చదువుకొని ఆహ్, చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో, ఆమె మ్యారేజ్ అయినప్పటికి కూడా చదువుకోవడానికి ప్రయత్నించింది, చదువుకుందనమాట. ఆమె మాటల్లోనే ఆమె కథను గురించి మనం విందామండి. సో, ఆమె ముఖ్యంగా చెప్పాలంటే ఆ సందర్భంలో ఉదయం నుంచి అంటే తెల్లవార్లు ఉదయము, రాత్రి ఏ మాత్రము తేడా లేకుండా, పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుండేదండి. ఆమెకి ఏ రకమైనటువంటి సమయం ఉండేది కాదు. సో, ఆమెకి అప్పటికి 14 ఇయర్స్ ఆమె మ్యారేజ్ అయ్యే సమయానికి. సో, ఆమెకి చాలా కోరిక ఉండేదండి. ఈ చదవడం గానీ, రాయడం గానీ, నేర్చుకోవాలనేటువంటి కోరిక చాలా కుతూహలంగా ఉండేది. ఎందుకంటే ఆమెకి ఈ యొక్క వ్రాతప్రతులు మనకి పురాతన కాలంలో రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు కావచ్చు, లేకపోతే రాతప్రతులు కావచ్చు, ఇవన్నిటిని చదవాలనే కోరిక ఆమెకి బలంగా ఉండేది. దానివల్ల ఆమెకి చదవాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేదండి. దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో స్త్రీలని చదువుకొనిచ్చేవారు కారు అన్నది మనకి అర్థమైంది కదండీ! అయినప్పటికి కూడా ఆమె ఆలోచనల పట్ల ఆమెకే కోపం కలిగేదనమాట. ఎలా అంటే సో, ఏ రకంగా నా వల్ల తప్పు జరుగుతుంది? సో, ఆడవారు చదువుకోలేరు. నేనే విధంగా ఈ పని చేయగలను అనేటువంటివి ఉన్నాయి. కాకపోతే తనకి ఒక కల రావడం జరిగిందండి. ఆ కల ఏంటంటే తను ఒక తాళపత్ర గ్రంథం కావచ్చు, లేకపోతే రాతప్రతి అయినటువంటి 'చైతన్య భాగవత్' అనే పుస్తకాన్ని తాను చదువుతున్నట్లుగా కలగనిందనమాట. అయితే తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డేనే తను వంట చేస్తున్న సందర్భంలో కిచెన్‌లో కూర్చొనున్నప్పుడు తన భర్త మాట్లాడుతున్నటువంటి మాటల్ని విన్నది. తన భర్త తన కొడుకైనటువంటి బిపిన్‌కి చెప్తాడు, "నేను ఈ 'చైతన్య భాగవత్' అనే పుస్తకాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఎప్పుడు అడిగితే అప్పుడు నాకివ్వడానికి సిద్ధంగా ఉండు" అని తన కొడుక్కి చెప్పడం జరిగిందనమాట. ఈ మాటలు విన్న ఆమెకి తను కలగన్నది కదా 'చైతన్య భాగవత్' చదువుతున్నది అన్నట్టు. సో, వెంటనే దాన్ని అర్థం చేసుకోగలిగి ఆమె ఏం చేసిందంటే సో, ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక పేజీని ఆమె తీసుకోవడం జరిగింది. దాన్ని ఆమె ఎవరికంట పడకుండా దాచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె పెద్ద కొడుకైనటువంటి బిపిన్ అప్పట్లో అక్షరాలు నేర్చుకుంటూ ఉండేవాడనమాట. అక్షరాలు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదండీ! ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా అందులో నుంచి కూడా ఒక పేజీని తీసుకొని ఆమె దాచుకోవడం జరిగింది. ఈ రకంగా అప్పుడు తన బిడ్డ నేర్చుకుంటున్నటువంటి అక్షరాల నుంచి ఈ 'చైతన్య భాగవత్'లో ఉన్నటువంటి అక్షరాలని కంపేర్ చేసుకుంటూ, అదేవిధంగా నిత్య జీవితంలో జరిగేటువంటి సంభాషణల ద్వారా వచ్చేటువంటి పదజాలాన్ని కూడా తాను గ్రహించుకొని, ఈ రకంగా కంపేర్ చేసుకుంటూ చదివి నేర్చుకోవడానికి ఎంతో సమయం పట్టిందండి. ఎన్నో సంవత్సరాలు అయ్యుండొచ్చు బహుశా. దాని తర్వాత ఆమెకి చదవడం ఏంటి, ఎలాగా అన్నది అర్థమైంది. సో, ఈ రకంగా మ్యాచ్ చేసుకుంటూ అక్షరానికి అక్షరము ఏ గురువు లేకుండా నేర్చుకోవడం అనేది ఎంతో కష్టమైన పని అన్నది నిజంగా ఈ రోజుల్లో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఈ యొక్క యజ్ఞం చేసిన వ్యక్తులకే దాని యొక్క విలువ అర్థమవుతుందండి. అంటిల్ అన్లెస్ మనకి ఆ మనోనేత్రం ఉంటే తప్ప ఈ రోజుల్లో మనకు అది ఎంత కష్టం అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఈరోజు చదువు చాలా ఈజీగా మనకి యాక్సెసిబుల్ ఉండడం వల్ల మనకి అంత అవగాహన ఉండకపోవచ్చు. బట్ ఇది మనం గుర్తించదగిన విషయం అండి ఇక్కడ. ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. సో, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడంతో పాటుగా ఆమె ఏం చేసింది, 'చైతన్య భాగవత్' అనే పుస్తకాన్ని కంప్లీట్‌గా చదవడం కూడా జరిగింది. దాని ద్వారా ఎంతో జ్ఞానం పొందడం జరిగింది. అంతేకాకుండా తను ప్రపంచానికి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఎందుకంటే తన స్వహస్తాలతో స్వదస్తూరితో రాసిందనమాట. స్త్రీలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు, ఏ విధంగా వారు జీవించేవారు, ఆ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అన్న దాని గురించి పూర్తిగా ఆమెకి ఎంతో సమయం లేకపోయినప్పటికీ నిర్విరామంగా పగలు రాత్రి తను ఎన్నో ఇంటి పనుల్లో నిమగ్నం అయి ఉన్నప్పటికీ కూడా రాసి ప్రపంచానికి అందించడం అనేది మహా అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంకల్పంగా మనం పరిగణించవచ్చండి. ఇటువంటి సంకల్పం అనేది ఉండబట్టే ఈరోజైనా స్త్రీలు విద్యను పొందగలుగుతున్నారన్నది నా అభిప్రాయం. సో, ఇక్కడ చూడండి, అంతేకాకుండా కేవలం ఈ యొక్క రుషుందారి దేవి, అలాగే రోకియా హుసేన్ వంటి వారే కాకుండా ఈరోజు కూడా ఎంతోమంది బాలికలు వాళ్ళ యొక్క విద్యని అభ్యసించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో, కనీసం స్కూల్లో జాయిన్ అయ్యి అక్షరాలు నేర్చుకోవడం, తర్వాత చిన్న చిన్నగా రాయడం, చదవడం నేర్చుకోవడం, ఒక స్టేజ్ వరకు చదవాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికి కూడా వాళ్ళకి
ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలు వాళ్ళకి అనేక రకాల సమస్యల వల్ల వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అందులో ఈ పేదరికం అనేటువంటిది, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి అసమానతల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న సదుపాయాల వల్ల కావచ్చు. ఇప్పుడు చూసినట్లయితే బాలురికి ఉన్నటువంటి సదుపాయాలతో మనం స్త్రీలకు ఉన్నటువంటి బాలికలకి సదుపాయాలతో కంపేర్ చేయాల్సిన అవసరం ఉండదండి. బాలికలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కావాలి. వాష్‌రూమ్స్ కావచ్చు, లేకపోతే వారికి ఒక సంరక్షణ అనేది అక్కడ కలిగి ఉండాలి స్కూళ్ళల్లో, పాఠశాలల్లో. అప్పుడు మాత్రమే వారు ఖచ్చితంగా చదవడము, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజుల్లో కొంత మార్పుని మనం చూసాము. అయినప్పటికీ ఇది కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్‌గానే ఉందండి ఇండియాలో. ఈ యొక్క బాత్రూమ్‌లు గానీ, ఈ వాళ్ళకి సంరక్షణకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, వీటన్నిటిని ఇవ్వడంలో గవర్నమెంట్ ఇంకా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం గవర్నమెంటే కాదు, ప్రైవేట్ పాఠశాలలు, ఆ యాజమాన్యాలు కూడా ఈరోజు కూడా ఎన్నో సందర్భాల్లో మనము వాటన్నిటిని గ్రహిస్తూనే ఉన్నాము. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు స్త్రీలకు జరుగుతూనే ఉన్నాయన్నది కూడా. సో ఇది ఇప్పటికీ ఎప్పటికీ ఛాలెంజింగ్గా ఉంది. మరి ఇంకొన్ని రోజుల్లో బహుశా సమాజం మార్పు చెంది ముందుకు వెళ్ళి అందరికీ అవకాశాలు, సమానత్వాన్ని అందించే దిశగా ఉంటాయని భావిద్దాం. ఇక చూసినట్లయితే స్కూలింగ్ అనేది లేదా చదువు, విద్య అనేది ఈరోజు ఎలా ఉందో మనం గ్రహిద్దాం. మీరు చూసినట్లయితే ఈ రోజుల్లో అద్భుతమైన మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం మనకు తీసుకొచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒకటి ఉందండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి ప్రపంచ దేశాలన్నిటికీ కట్టుబడి ఉన్నటువంటి లక్ష్యాలండి ఇవి. అన్ని దేశాలు కట్టుబడాయి ఈ లక్ష్యానికి. సో చాలా దేశాలు, ముఖ్యంగా చెప్పాలంటే UNDP.orgలో మీకు వివరాలన్నీ తెలుస్తాయి. ఎన్ని దేశాలు దీనికి కట్టుబడి ఉన్నాయి ఏంటి అన్నది. సో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక అంశంగా ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పెట్టడం జరిగింది. ఈ లక్ష్యాన్ని కూడా సాధించాలనేటువంటి దీక్షతో ఇప్పుడు ప్రపంచాలు ముందుకు అడుగు వేస్తున్నాయి. ఈరోజు చూసినట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా స్కూల్కి చాలా ఎక్కువ సంఖ్యలోనే జాయిన్ అవ్వడం జరుగుతుంది, వస్తున్నారు, చదువుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉందండి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సెన్సస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకి. జనాభా లెక్కలోని ప్రతి 10 సంవత్సరాలకి జరిగేటువంటి ఈ యొక్క జనాభా లెక్కల్లో ఎంతమంది ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, స్త్రీలు ఎంతమంది చదువుకున్నారు, పురుషులు ఎంతమంది చదువుకున్నారు, అదేవిధంగా అనేక రకాల విషయాల అధ్యయనం కోసం ఈ యొక్క జనాభా లెక్కలను తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ప్రభుత్వము ఎటువంటి పథకాలు కానీ, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి మనం ముందుకు నడవాలంటే అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాయి. వాటి ద్వారా చూసినట్లయితే కనుక ఒకప్పుడు 1961లో జరుగుతున్న సెన్సస్ ప్రకారం చూసినట్లయితే భారతదేశ జనాభాలో ఎంతమంది చదువుకున్నారని చూసినట్లయితే 40% ఆఫ్ బాయ్స్ అండ్ మెన్. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా తక్కువగా ఉండేది గర్ల్స్కి సంబంధించింది అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఈ 7 ఇయర్స్ లేదా దానికన్నా ఎక్కువ ఏజ్ కలిగినటువంటి అబ్బాయిలందరికీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చూసినట్లయితే 40% మనము లిటరేట్స్ అని చెప్తున్నాము. వాళ్ళు అక్షరాస్యత కలిగి ఉన్నవారు అని మనం చెప్తున్నాము. వేరాజ్ ఇక్కడ చూసినట్లయితే అమ్మాయిల విషయంలో 15% మంది మాత్రమే విద్యను అభ్యసించి ఉన్నవారు అనేది మనకు అర్థమవుతుంది. ఏది 1960లో ఉన్నటువంటి 61 సంవత్సరంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం. ఇక్కడ చూసినట్లయితే 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే ఇది 82% బాయ్స్లో వెళ్ళడం జరిగింది, 65% అనేది గర్ల్స్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 15% 1961 నుంచి 65% గర్ల్స్లో 2011లో జరిగిందండి. అదేవిధంగా బాయ్స్లో 40% నుంచి 82%, ఇక్కడ దగ్గర 50% గ్రోత్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే 15 నుంచి 65%. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 50%, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ బిగ్ గ్యాప్ హియర్. 82% ఎక్కడ, 65% ఎక్కడ చూడండి. సో ఈ గ్యాప్ అనేది ఇంకా కూడా జరుగుతూనే ఉంది ఈనాటికి కూడా అన్నది మనకి ఎక్కువగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ గ్యాప్ అంతా ఎస్సీ, ఎస్టీస్, వెనుకబడినటువంటి ఆదివాసీ, దళితుల్లో ఎక్కువగా ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొనడం అనేది మనం చూడవచ్చు. ఈ టేబుల్ ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమైద్ది. ప్రైమరీ ఎడ్యుకేషన్ క్లాస్ 1 to 5th అనేది ఆల్ బాయ్స్, గర్ల్స్ టోటల్ చూసినట్లయితే బాయ్స్లో 4.36, 3.88 గర్ల్స్లో, టోటల్ 4.13.
అదేవిధంగా చూసినట్లయితే ఓవరాల్గా అప్పర్ ప్రైమరీ సెకండరీ ఇవన్నీ చూసినట్లయితే కనుక చూస్తే 3.49 ఇక్కడ గర్ల్స్ 4.6 కొంచెం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఓవరాల్గా మనం కంపేర్ చేసుకుంటే కనుక అన్ని రకాల సెక్షన్స్లో గర్ల్స్కి చాలా తక్కువ ఉందండి బాయ్స్తో కంపేర్ చేస్తే. ఇక ఎస్సీ ఎస్టీలో చూసినట్లయితే ఇదంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది 14-15లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది. ఈ 4.71% బాయ్స్లో ఉంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో 4.20 ఉంది ఎస్సీలో, టోటల్ 4.46. అట్లా చూసినట్లయితే బాయ్స్లో 7.02 ఇన్ ఎస్టీ, 6.64 ఇన్ ఎస్టీ, 6.93 టోటల్గా చూసినట్లయితే. సో ఆ రకంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ మీరు ఇక్కడ ప్రైమరీ నుంచి అప్పర్కి ఎంతమంది వెళ్తున్నారు, అప్పర్ నుంచి సెకండరీకి ఎంతమంది వెళ్తున్నారు అన్న దాన్ని కూడా మీరు కంపేర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నెంబర్స్ తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో గర్ల్స్ విషయంలో కూడా మీకు ఇక్కడ చూస్తే 19.05 ఇక్కడ ఎస్సీస్లో, 19.64% బాయ్స్లో ఉన్నట్లయితే. సో ఆ రకంగా ప్రతి సందర్భంలో మీరు చూస్తే ఎస్సీ ఎస్టీస్కి ఇంకా వెనుకబడినటువంటి తరగతుల వారు, పేదవారు కూడా ఎక్కువ మంది ఎక్కడో ఒక సందర్భంలో డ్రాప్ అవుట్ అవుతూనే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో స్కూల్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కువగా అన్నది మనం గ్రహించవచ్చు ఇక్కడ. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంతవరకు ప్రయత్నిస్తున్నారు, స్కూల్లో ఉంటున్నారు. సో ఇది 2011 సెన్సస్ ప్రకారం చూసినట్లయితే ముస్లిం గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ వీళ్ళతో కంపేర్ చేసినట్లయితే ఇంకా తక్కువగా ఉన్నారనమాట. లెస్ లైక్లీ. ఓకే, ముస్లిం గర్ల్స్ ఆర్ లెస్ లైక్లీ దెన్ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ to complete primary school. So primary school, while a Muslim girl is likely to stay in school for around 3 years, girls from other communities spend around 4 in school. ఇక్కడ చూసినట్లయితే ముస్లిం గర్ల్స్ కేవలం 3 సంవత్సరాలు స్కూల్లో ఉన్నట్లయితే మిగిలిన గర్ల్స్ 4 years వరకు ఉన్నారు. చెప్పాలంటే ఈ ముస్లిం వర్గంలో కమ్యూనిటీలో ఉన్నవారు ఎక్కువగా చదువుకునేవారు లేరు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా ఈ టేబుల్ని బట్టి అనేక రకాల ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్లీజ్ గో త్రూ దెమ్. ఒక్కసారి వీటన్నిటితో వెళ్ళి ఈ ప్రశ్నలకి సరైన సమాధానాలను మీరు వెతకండి. ఇంకా ఈ ఒక్క టేబుల్ ఉంటే చాలు, మనం అనేక రకాల కంటెంట్ని మనం క్రియేట్ చేయొచ్చండి. దయచేసి ఒక్కసారి గ్రహించండి. అదేవిధంగా ఈరోజుకి కూడా మనకు చూసినట్లయితే ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే దాంతో పాటుగా మనకు రాబోయేటువంటిది బేటీ బచావో బేటీ పడావో అనే దాని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాము. సో ఇది అనేక రకాల ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట స్త్రీల విద్యని. సో మనం ముందుకు నడుస్తూనే ఉన్నామండి. అయినప్పటికీ కూడా ఎన్నో రకాల మార్పులు ఇంకా అవసరం ఉందన్నది మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎటువంటి రీజన్స్ ఉన్నాయి ఈ యొక్క పిల్లలు దళితుల నుంచి కానీ, ఆదివాసీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎక్కువగా ఈ కమ్యూనిటీస్ నుంచి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పూర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ స్ట్రక్చర్స్ లేవండి. అదేవిధంగా టీచర్స్ కూడా అందరూ ఉండేవారు కాదు. రెగ్యులర్ బేసిస్లో వచ్చి వాళ్ళకి చదువు చెప్పేవారు ఉండరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికన్నా అత్యంత దూరంలో స్కూల్స్ ఉండడం జరుగుతుంది పాఠశాలలో. సో ఇవన్నీ కారణాలు అవ్వచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇలా దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆడపిల్లల్ని ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు భయపడతారు. దానివల్ల వాళ్ళకి పంపించడం ఇష్టం ఉండకపోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలన్నా సరే, ఉదాహరణకు స్కూల్ దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక బస్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక వెహికల్ ద్వారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించాల్సి ఉంటుంది కదండి. వీటికి అయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ యొక్క స్త్రీ విద్య అనేది, బాలికా విద్య అనేది కూడా ఎక్కువగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది పేద కుటుంబం నుంచి వస్తూ ఉంటారండి. వాళ్ళు పూర్తిగా వాళ్ళ పిల్లలందరికీ చదువునివ్వాలంటే ఇవ్వలేరు తల్లిదండ్రులు. ముఖ్యంగా వాళ్ళు ఏం చేసేవారంటే అందుకే అబ్బాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్కూల్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ అమ్మాయిలకి ఇంట్లోనే ఏదో ఒక కుట్లో, అల్లికల్లో ఇంకేదో కార్యక్రమాలు నేర్పిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటారండి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఆ కొద్దో గొప్ప మంది స్కూల్కి వెళ్తున్నట్లయితే కనుక ఆడపిల్లలు కూడా
ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ పట్ల జరిగేటువంటి అసమానతమైనటువంటి ఆలోచన తీరు ఏదైతే ఉందో, ఇంకా ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడడం కావచ్చు, అటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేవారు. ఈ రకంగా టీచర్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ పక్కన ఉన్నటువంటి తోటి విద్యార్థుల ద్వారా కావచ్చు, అనేక రకాల ప్రతికూల అనుభవాలు ఎదుర్కోవడం వల్ల స్త్రీలు ఇంకా ఇంకా ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు అన్నది మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఓం ప్రకాష్ వాల్మీకి ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా అని అంటున్నారు. ఈ కథ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్ మోర్. ఓకే, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్ని చాలా సహకరించినాయండి స్త్రీ విద్యని అభివృద్ధి చెందించడానికి స్త్రీలు చేసినటువంటి ఉద్యమాలు మహా అద్భుతమైనటువంటి పాత్రని పోషించాయని చెప్పచ్చు ఇక్కడ. సో అందులో భాగంగా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేందుకు, చదువుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి హక్కును కలిగి ఉన్నారు అన్నది మనం గ్రహించవచ్చు. ఏ రకమైన హక్కును కల్పించారు? న్యాయపరమైనటువంటి హక్కును కల్పించారు. ఇక్కడ ఏం జరిగింది? న్యాయ సంస్కరణలు జరిగినాయి. అదేవిధంగా వయలెన్స్, హెల్త్ రిలేటెడ్ న్యాయ సమీక్షలు, న్యాయ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి సిచ్యువేషన్స్కి సంబంధించి చాలా వరకు ఏ విధంగా ప్రభుత్వాలు సహకరించాలన్న దానిపై ప్రత్యేకమైన శ్రద్ధ చేయడం ద్వారా, అదేవిధంగా ఈ వీళ్ళు చేసినటువంటి ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలు ఆలోచన మొదలుపెట్టడం జరిగింది కొన్ని సందర్భాల్లో. సో ఆ రకాలుగా జరగడం వల్ల మూమెంట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా సాధారణంగా జరగలేదండి. ఇందాక చెప్పినట్లు ఏదో వాటంతట అవే ఎవరో ఒకళ్ళు ఆలోచన చేసుకొని జరిగినట్టుగా లేదు. ఇది స్త్రీల ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలు కొన్ని సందర్భాల్లో కేవలం వాళ్ళంతట వాళ్ళే చేయడం జరిగింది, కొన్ని సందర్భాల్లో కొన్ని సంస్థల ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేస్తున్నటువంటి ఈ యొక్క స్ట్రగుల్కి పురుషులు కూడా సహకరించడం జరిగింది. పురుషులు కూడా తమ వంతు సపోర్ట్ అనేది ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన కొంతమంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా స్త్రీలు ముందుకెళ్ళడానికి సహకరించినటువంటి పురుషుల్లో కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారండి. సో ఈ రకంగా చూసినట్లయితే ఈ యొక్క పరిస్థితుల ద్వారానే ఈ యొక్క మార్పులు అనేవి జరిగినాయి, కానీ వాటంతటా అవి జరిగినవి కాదు అన్నది మనకి బాగా అర్థమవుతుంది, తేటతెల్లమవుతుంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించారు వాళ్ళు. ఏ రకమైనటువంటి ఉద్యమాల్లో అనేక రకాల పద్ధతులు ఉంటాయండి. అనేక పద్ధతుల్లో వాళ్ళు వీటన్నిటిని అధిగమించడం కోసం, న్యాయాన్ని పొందడం కోసం ప్రయత్నించడం జరిగింది. ఆ స్ట్రగుల్స్ అన్నిటిని కూడా మనం చూద్దామండి, ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నాయన్నది కూడా ఒకసారి. ముఖ్యంగా ఈ ఉద్యమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎటువంటి ఉద్యమాలు జరిగేవి? క్యాంపైనింగ్ అనమాట, ప్రచారాలు జరిగేవి. దేని పట్ల? ఈ డిస్క్రిమినేషన్ అనేది, వివక్ష పట్ల. సో ఇప్పుడు వివక్ష అనేది మీరు చూసినట్లయితే వివక్ష కావచ్చు, పక్షపాతం కావచ్చు, స్త్రీలకి జరిగేటువంటి పక్షపాతాల పట్ల వాళ్ళు ఉద్యమాలుగా కావచ్చు ప్రచారం చేయడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్కి సంబంధించి కూడా ఉద్యమాలు జరిగేవి, ప్రొటెస్టులు జరిగేవి. ఈ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సమాజము జాగృతమయ్యి కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 2006లో వచ్చినటువంటి చట్టము ఏదైతే ఉందో అదే చూడండి. ఇది వాళ్ళకి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా వాళ్ళ మెంటల్ వైలెన్స్ కావచ్చు, ఫిజికల్ వైలెన్స్ కావచ్చు, ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపడం జరిగింది. అదే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటి లీగల్ ప్రొటెక్షన్ అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ 2006లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారానే ఈరోజు కూడా స్త్రీల పట్ల జరిగేటువంటి ఆకృత్యాల గురించి కొంతవరకు తగ్గడం జరిగింది. ఇంకా చాలా వరకు మనం కొన్ని సంఘటనలు ఈరోజు కూడా చూస్తూనే ఉన్నాం సమాజంలో. ఇంకా మార్పులు ముందు రాబోతాయని మనం ఆశిద్దాం. అంతేవిధంగా మనకి 1997లో కొన్ని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ను కూడా సూచించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ అనమాట. లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉందో ఆ వర్క్ ప్లేస్లో ఈ లైంగిక వేధింపులు గురి కాకుండా ఉండడం కోసము ఈ యొక్క గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కేవలం ఇది వర్క్ ప్లేసే కాదండి, చదువుకునే చోట కూడా. నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్,
ఎక్కడ కూడా ఈ వైలెన్స్ అనేది, సెక్సువల్ హెరాస్మెంట్ అనేది స్త్రీల పట్ల జరగకూడదన్నది ఈరోజు ఉన్నటువంటి దృక్పథం. ఈ గైడ్లైన్స్ ద్వారా చాలా మార్పు అనేది మనం తీసుకురావడం జరిగింది కొంతవరకు మనం గమనిస్తే. అదేవిధంగా 1980లో చూసినట్లయితే సో చాలామంది మన కంట్రీలో డౌరీ డెత్స్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే కట్నాలు, కానుకలు పెళ్లి చేసేటప్పుడు ఇస్తారు కదండీ! వాటి ద్వారా ఎన్నో మరణాలు సంభవించాయన్నది గ్రహించారు. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిని కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తారు. ఆ తర్వాత కూడా అత్తమామలు ఇంకా ఎక్కువగా ఆశతో వాళ్ళకి ఇంకా డబ్బు కావాలని కావచ్చు, అనేక రకాల ఆక్షేపణలతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మళ్ళీ డబ్బు తీసుకురమ్మనేవారు. సో ఇలా డబ్బు తీసుకురాలేక ఆ అమ్మాయి ఏం చేసుకునేది? ఆత్మహత్య చేసుకునేది. ఇటువంటివి ఆత్మహత్య కన్నా మనం హత్యలను ఎక్కువగా మనం పరిగణించవచ్చు. సో ఇది కేవలం ఈ యొక్క డౌరీ సంస్కృతి వల్ల రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి చాలా జరిగినాయి అప్పుడు. సో వాటి గురించి ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇది 1980 సందర్భంలో వాళ్ళు ఈ డౌరీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనం ఎటువంటి నియమాలు తీసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకోవడం ఈ యొక్క స్ట్రీట్ ఉద్యమం ఏదైతే జరిగిందో దాని ద్వారానే నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, సత్యారాణి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఈ యొక్క ఉమెన్స్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ డౌరీస్కి సంబంధించిన దానిలో ఈ సుప్రీంకోర్టు మెట్ల మీద కూర్చొని దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి, అంటే ఆమె కూతురు ఈ విధంగానే డౌరీ ద్వారా మరణం పొందడం జరిగిందండి, వాళ్ళ అత్తమామలు పెట్టినటువంటి హింస వల్ల. అందువల్ల ఆమెకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు మెట్ల మీద ఈ రకమైనటువంటి దీక్ష చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘట్టంగా మనం పరిగణించవచ్చు. సో ఈ రకమైనటువంటి ఘట్టాల వల్లనే మనకు అనేక రకాల సెక్షన్స్ కావచ్చు, లాస్ కావచ్చు, లేకపోతే అనేక రకాల చట్టబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి హక్కులని స్త్రీలు పొందడం జరిగింది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుందండి. సో ఇంకా చెప్పాలంటే ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ న్యూస్ పేపర్స్లో కావచ్చు, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి ద్వారా కొన్ని హోర్డింగ్స్ కావచ్చు, అప్పట్లో హోర్డింగ్స్ ఉండకపోవచ్చు, కొన్ని బ్యానర్లని మనకి చేతి రాత ద్వారా రాసుకుంటూ తీసుకొని వెళ్ళి అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగిందండి. రోడ్ల మీదకి వచ్చి చాలామంది వాళ్ళు నష్టపోయిన విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఈ అవేర్నెస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఏంటంటే ఉమెన్స్ మూమెంట్స్లో పబ్లిక్ అవేర్నెస్ అండి. సో పబ్లిక్ అవేర్నెస్ అంటే ఉమెన్స్ రైట్స్ ఉండడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని మనం అధిగమించగలుగుతాము అన్న దాని గురించి ముఖ్యంగా ఆడవాళ్ళలోనే జాగృతం పొందడం కోసం. ఇప్పుడు చెప్పాలంటే తెలిసిన కొద్ది మంది రోడ్లెక్కితే అంతగా సంఘటితం అవ్వకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ మంది వాళ్ళు ఒక కాజ్ కోసం పోరాడినట్లయితే అది సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇతర స్త్రీలలో ఇటువంటి భావాలను నాటడం కోసం వీధి నాటకాలు, లేకపోతే పాటలు కావచ్చు, గాయకులు కొంతమంది రాసినటువంటి పాటలు పాడుకుంటూ ఈ యొక్క పబ్లిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రసంగించడం జరుగుతూ ఉండేదన్నమాట. వీటి ద్వారా మిగిలిన ఆడవాళ్ళకి లేదా మిగిలిన స్త్రీలకి వాళ్ళకి ఏం కావాలి అన్నది కూడా వాళ్ళ హృదయాల్లో నాటడం జరుగుతుందన్నది మనం గ్రహించవచ్చు. అదేవిధంగా ప్రొటెస్టింగ్స్ అనమాట. ఈ యొక్క ప్రొటెస్టింగ్ అనేది ఏంటంటే ఎక్కడైతే వైలెన్స్ జరుగుతుందో ఆ వైలెన్స్కి స్త్రీల పట్ల జరిగిందో దానికి ఎగెనెస్ట్గా ఈ ఆడవాళ్ళందరూ కావచ్చు, లేకపోతే వాళ్ళందరికీ సంఘీభావం తెలిపేవారు అనమాట. ఈ సంఘీభావం తెలుపుతూ వీటి గురించి వాళ్ళు న్యాయం పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనం చూస్తే ఈ మధ్య కాలంలో తెలంగాణలో దిశ ఘటన మనం మర్చిపోలేము. సో అనేక రకాల ఘటనలు జరిగినప్పుడు ఇప్పటికీ కూడా స్త్రీలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల అన్ని దేశాలలో స్త్రీలు, పురుషులు ఎవరైనా కావచ్చు, అందరూ వాళ్ళ విషయాల పట్ల వారు జాగృతమై రోడ్ల మీదకి రావడము, ప్రదర్శించడము, ప్లకార్డులతో అనేక రకాల ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నది మనం గ్రహించవచ్చు. ఆ ఉద్యమాల ద్వారానే చాలా వరకు మనము న్యాయాన్ని పొందగలుగుతున్నాం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ప్రపంచము దాని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మనం తెలియజేసేటువంటి వ్యక్తులము సమూహంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ సమూహం చెప్పినప్పుడే వింటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కావాలన్నప్పుడు
ఒక పర్సన్ వెళ్ళి చెప్పారనుకోండి, అంతగా అద్భుతమైనటువంటి రిజల్ట్ రాకపోవచ్చు. ఒకటికి ఒకరు, ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు అలా తోడవుతూ ఒక సమూహంలా మారి ప్రపంచానికి తెలియజెప్పినప్పుడు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా వచ్చాయి ఇప్పుడు? అటువంటి లక్ష్యాలుగా గానీ లేకపోతే ఇంకా అనేక రకాల మార్పుల్ని సమాజంలో తీసుకురావడానికి వీటి ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ సంఘీభావంలో కూడా మీరు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా క్యాండిల్స్ పట్టుకొని జ్యోతులన్నీ వెలిగించుకుంటూ రోడ్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. మీరు చూస్తే దిశ ఘటనలో ఇదే మనం చూసాము. అదేవిధంగా అనేక రకాల ఘటనలు ఎక్కడ జరిగినా కూడా అనేక రకాల విధానాల్లో వాళ్ళకి మద్దతు తెలపడం జరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మార్చ్ 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేసి, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అనేక ఉద్యమాల గురించి కావచ్చు, అనేక కష్టాలు, పోరాటాలు వాటన్నిటిని తలుచుకొని ఇంకెంత ముందుకు నడవాలి అనే దాని పట్ల వాళ్ళు అవగాహన పొందడం కోసం ఎక్కువగా ఉపయోగపడుతుందని అంతర్జాతీయంగా ఇది గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఆ రోజు మహిళా దినోత్సవంతో పాటుగా మహిళలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకోవడం అనేది ఒక సమాజం మొత్తం చర్చించుకుంటుందండి. ఈ రోజుల గురించి ఏంటి పెద్దగా ఒరిగేదని అనుకోవచ్చు. ఒక రోజుని మనం ఒకదానికి కేటాయిస్తున్నప్పుడు కేవలం ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక సమూల ఒక ప్రాంతం కాదండి. యూనివర్స్ మొత్తం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు అంతర్జాతీయం. అందరూ కూడా ఒకే త్రాటిపైకి వచ్చి ఒక దాని గురించి స్మరించుకోవడం అనేది గొప్ప విషయం కదా. అప్పుడు ఒక ప్రత్యేకమైన మార్పుని సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది కదా. అందుకు ఇవి దోహదపడతాయి. అదేవిధంగా చూసినట్లయితే ఈ క్యాండిల్స్ అనేది మీరు చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య వాఘా అనేటువంటి ప్రాంతంలో ఆగస్టు 14న జరిగేటువంటి ఈ యొక్క సంఘీభావ సంబంధించినటువంటిదండి. ఇది ఎవరి మధ్య? ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ రకంగా మనం ఈ యొక్క శాంతి నెలకొల్పాలనేటువంటి విధానంతో ముందుకి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు రెండు దేశాల నుంచి వచ్చి చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టం. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఒళ్ళు పులకరించిపోతుందన్నమాట. రెండు దేశాల మధ్య ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెండు దేశాల ప్రజలు ఎంత సమ్మిళితంగా ఉంటారన్నది, ఎంత అద్భుతమైనటువంటి యాక్సెప్టెన్స్ ఉందన్నది మీరు గ్రహించవచ్చు. సో ఈ రకంగా చూసినట్లయితే స్త్రీ విద్య అనేది ఎంత అవసరమో, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి స్థానాన్ని వాళ్ళకి కట్టబెడుతుంది స్త్రీ విద్య అన్నది. అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్, వివక్ష లేకుండా ఉన్నటువంటి సమాజము స్త్రీలకి కానీ పురుషులకి కానీ ఎటువంటి అవకాశాలు ఇస్తుందన్నది మనం ఈ యొక్క చాప్టర్లో పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. అందుకే మనం దీన్ని ఉమెన్ చేంజ్ ద వరల్డ్ అన్నాము. ఈ ఉమెన్కి ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే ప్రపంచం ఏ విధంగా మారుతుంది అన్నది కంపారిటివ్లీ భావిస్తూ చూసుకున్నట్లయితే ఎంత ముందుకెళ్తుంది అన్న దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మీకు ఈ లెసన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా హడావిడిగా ఏదైనా అర్థం కాకపోయినా సరే, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్.